ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుడి వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మొదటి దినవృత్తాంతములు 4:9. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదనతో మొరపెట్టిన ఎబ్బేజు. ఎబ్బేజు అనగా వేదన అని అర్థము. ఎబ్బేజు అంటే ఇంగ్లీష్లో జాబేజ్ అని పేరు. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు దేవునికి మొరపెట్టేవాడు, దేవుని ఆశీర్వాదాలను ఆశించినవాడు, దేవుని చేయి తోడుండాలని కోరుకునేవాడు, కీడులో పడకుండాలని, దుష్టుని నుండి తప్పించబడాలని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు ఎబ్బేజు. వేదన అని తన పేరుకు తగినట్లే అతని జీవితంలో ప్రభు సన్నిధిలో ప్రసవ వేదన పడుట నేర్చుకున్నాడు ఈ ఎబ్బేజు. ఈరోజు మనలో చాలా మంది దేవుని మందిరాలలో అందరితో పాటు హల్లెలూయా స్తోత్రము అంటూ గంతులు వేయట నేర్చుకున్నారే గాని గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని మోకాలపై పడి దేవునికి మొరపెట్టుట నేర్చుకొనలేదు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. మాథ్యూ 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. కాబట్టి వాటి కొరకు పశ్చాత్తాపపడి అప్పుడు దైవ చిత్తానుసారంగా దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. అంటే పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు జాగ్రత్తను, దేవుని అందుల భయభక్తులు, ఆసక్తి మనలో పుడతాయి. ఎబ్బేజు దేవునికి ఇలాగ ప్రార్థించాడు. మొదటి దినవృత్తాంతములు 4:10. ఎబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు దేవునికి ఇలాగ ప్రార్థించాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండగా కీడులో పడకుండగా నన్ను తప్పించు అని ప్రార్థించాడు. ఎబ్బేజు నీవు నన్ను ఆశీర్వదించాలి అని దేవునికి మొరపెట్టాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిది నీవు నన్ను ఆశీర్వదించాలి అని దేవునికి మొరపెట్టాడు ఎబ్బేజు. ఈరోజు మనలో చాలా మంది ఆస్తిపాస్తులు ఇవ్వు, మంచి ఆరోగ్యాన్నివ్వు అని ప్రభువుని అడుగుతారే గాని ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే చాలు అని అనలేకపోతున్నాం. నిజమైన ఆశీర్వాదము ఆస్తిపాస్తులు, అంతస్తులు కాదని గ్రహించిన యాకోబు అన్ని సంపాదించుకున్న తర్వాత కూడా నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనని పెనుయోలు నొద్ద దేవునితో తెల్లవారు వరకు పోరాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను అని అన్నాడు యాకోబు. ఎవని అతిక్రమములు పరిహరింపబడునో, ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తం దొరకనో వాడే ధన్యుడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 32:1. తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. ఆశీర్వాదం అంటే అవి ఇవ్వు ఇవి ఇవ్వు అంటాం కాదు, కానీ మన పాపములు మనం దేవుడి దగ్గర ఒప్పుకొని ఎడల మన పాపములను దేవుడు కొట్టివేస్తారు చూడండి, అది నిజమైన ఆశీర్వాదం. వాళ్ళే ధన్యులు అని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. పాప క్షమాపణ పొందటమే దేవుని ఆశీర్వాదాలకు ఆరంభమని అనేకులు గుర్తించుకున్నారు. యెహోవా నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును అని దావీదు అంటున్నాడు. అటువంటి నిరంతరమైన ఆశీర్వాదాల కొరకు మొరపెట్టేవాడే ఈ ఎబ్బేజు. మొదటిగా ఆశీర్వాదం గురించి ప్రార్థించాడు ఎబ్బేజు. తర్వాత నా సరిహద్దును విశాలపరచుము అనే ఎబ్బేజు తన విశ్వాసాన్ని, తన విశాలమైన హృదయాన్ని కనపరుస్తున్నాడు. దేవుడు ఇరుకులో విశాలత కలుగు చేయువాడని, ఒంటరై ఉన్న వాణిని 1000 మంది జనముగా చేయునని విశ్వసించాడు ఎబ్బేజు. నా సరిహద్దును విశాలపరచు అనంటే నేను ఒంటరి వాణ్ణి కాదు, ఒంటరై ఉన్న నన్ను 1000 మంది జనాంగముగా చేయునని విశ్వసించాడు ఎబ్బేజు. తర్వాత ఎబ్బేజు నీ చేయి నాకు తోడుగా ఉండనిమ్ము అని ప్రార్థించాడు. దేవుని తోడు నాకుంటే ఏమైనా చేయగలను అన్న గ్రహింపు కలిగి ఉన్నాడు ఎబ్బేజు. నన్ను బలపరిచిన వాణి అందే నేను సమస్తమును చేయగలను అన్న పౌలు వలె ఉన్నాడు ఎబ్బేజు. ఫిలిప్పియన్స్ 4:13. నన్ను బలపరిచిన వాణి అందే నేను సమస్తమును చేయగలను.
అన్న విశ్వాసంతో దేవునితో ఇలాగ ప్రార్థించాడు, దేవా నీ చేయి నాకు తోడుగా ఉండనిమ్ము. అంటే దేవుడు తోడుగా ఉన్న స్థలం పరలోకం, దేవుడు లేని స్థలం నరకమే. దేవుడు మనకు తోడై ఉంటే ఏమైనా చేయగలుగుతాం, దేవుడు మనకు తోడు లేకపోతే ఏమీ చేయలేము అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఆంగ్ల దేశంలో ఉజ్జీవాన్ని కలుగజేసి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించిన జాన్ వెస్లీ తన మరణ సమయంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు, అంటే గాడ్ ఈజ్ విత్ అస్ అని కన్ను మూశాడంట. నీవెక్కడికైనా నన్ను పంపు, ఎటువంటి కష్టతరమైన స్థలానికైనా నేను వెళ్ళడానికి సిద్ధమే, కానీ నీవు నాకు తోడుగా రావాలి అని డేవిడ్ లివింగ్స్టన్ తన మిషనరీని ఆరంభించాడు, ప్రార్థించేవాడు. తర్వాత ఎబ్బేజు కీడు రాకుండగా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించాడు. చివరిగా మమ్మును శోధనలోనికి తాక కీడు నుంచి మమ్మును తప్పించుము అని ప్రభు నేర్పిన ప్రార్థనను ఇతడు ఆనాడే చేశాడు. దేవుడు కీడు విషయమే శోధింప నేరడు, కానీ కీడు కలిగించువాడు సాతానుడు మాత్రమే. దేవుని కాపుదలలో ఉన్నవారు కీడు నుంచి తప్పించబడతాడు. దేవునికి దూరమైన వాడు కీడులో పడి పతనమైపోతాడు. అందుకే కీడుగా కనిపించు ప్రతి దానికి దూరముగా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తున్నది అనే విషయాన్ని గ్రహించండి. 1 Thessalonians 5:22 ప్రతి విధమైన కీడునకు, కీడుగా కనబడు ప్రతి దానికి దూరముగా ఉండుడి. ఎందుకంటే కీడుకు సంబంధించినవన్నీ సాతాను కలుగ చేస్తాడు. కాబట్టి ఇప్పటికప్పుడు జాగ్రత్తగా కీడులో పడిపోకుండా దానికి కీడు అని అనిపించిన వాటి నుంచే దూరముగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాగా ఎబ్బేజు ప్రార్థనలో నన్ను రక్షించుము, నన్ను కాపాడుము, నన్ను తప్పించుము అనే మొర వినబడుతున్నది. ఎబ్బేజు తన జీవితంలో ఏవేవో గొప్ప కార్యాలు సాధించాలని, పట్టణాలను నిర్మించాలని కానీ ప్రజలను పరిపాలించాలని, ప్రఖ్యాతి పొందిన వ్యక్తిగా ఉండాలని ఆశించలేదు. కానీ ప్రార్థించే వ్యక్తిగా మోకాలపై ఉండి తనకు కావలసినవన్నీ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా సంపాదించుకోవాలని మాత్రం నమ్మినవాడు ఎబ్బేజు. దేవునిని ప్రేమించువారు, దేవునికి మొరపెట్టువారు గణపరచబడుదురు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని ప్రభువు చెప్పారు. దేవునిచే గణపరచబడుట ఎంతో గొప్ప భాగ్యము. దేవుడు హెచ్చించిన వారిని ఎవ్వరూ తగ్గించలేరు, కానీ తమ్ము తాము హెచ్చించుకునేవారు పాతాళంలో పడి తిరిగి లేవలేరు. దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు, పైవాడుగా ఉంటారు కానీ క్రిందవారిగా ఉండరు. ఇలాగ తన్ను తాను హెచ్చించుకొనుట, ప్రయాసపడక, తన సహోదరులతో పోటీ పడక, కేవలం దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనుట యందు ఆనందించిన ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందాడు అనే విషయాన్ని గ్రహించండి. ఎబ్బేజు తనని తాను ఎప్పుడు హెచ్చించుకోవాలి అని చెప్పి ప్రయాసపడలేదు, కానీ ఎబ్బేజు కేవలం దేవుని ఎదుట మోకాలపై ఉండి, దేవా నీవు నాకు తోడుగా ఉండు, నీవు నన్ను ఆశీర్వదించు, కీడులో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థించారు అనే విషయాన్ని గ్రహించండి. మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారా? లేకపోతే ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి. అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఎంతసేపు ఇవే కాదు, కానీ దేవా నీవు నాకు తోడుగా ఉండు, దేవా నీవు నాకు తోడుగా ఉంటే చాలు అని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డలకు మీరే తోడుగా ఉండమని, మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉంచమని, కీడు రాకుండా మమ్మల్ని కీడు నుంచి తప్పించమని, మీ చేయి మాకు తోడుగా ఉంచమని, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయమని, మీ చేయి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమా ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.